హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక్క కూతురు. అరటికాయతో ఇలా వెరైటీగా కూర వండుకొని తినేద్దామా అండి? ఇలా వండితే ఎవరైనా ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో దీనికి పెట్టిన పేరు అరటికాయ బాల్స్ కర్రీ. మామూలుగా అయితే బనానా కోఫ్తా కర్రీ కదండి. దీనికోసం ముందు అరటికాయ ముక్కలుగా కట్ చేసుకొని ఉడకపెట్టుకోవాలి. దానికోసం అరటి ముక్కల్ని ఇలా కుక్కర్లో వేసి కొన్ని నీళ్లు పోసుకొని మెత్తగా ఉడకపెట్టాలి. లేకపోతే డైరెక్ట్గానే ఉడకబెట్టుకోవచ్చు. ఇలా ఉడకబెట్టుకున్న ముక్కలకి పై తొక్కంతా తీసివేయాలండి. ముక్కలు కొంచెం మెత్తగానే ఉడకాలన్నమాట. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కల్ని ఇలా మెత్తగా చేసుకోవాలండి. దానికోసమని నేను ఇక్కడ గట్టి వాడాననమాట. మీరు ఎలా వీలుగా ఉంటే అలాగా అరటికాయ కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా చేసుకుంటే ఊరికనే మెత్తగా అవుతుందండి. మనం మామూలుగా 2 అరటికాయలతో ఫ్రై చేస్తే కూర ఎంతో అవ్వదు కదండీ! ఇప్పుడు వండే విధంగా వండుకుంటే అరటికాయ కూర చాలా ఎక్కువ అవుతుందండి. చుట్టాలు వచ్చినప్పుడు ఈ విధంగా కూర వండి పెట్టండి. అరటికాయ నచ్చిన వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీ వంటకు ఫిదా అవుతారండి. ఇలాగా మెత్తగా చేసుకున్న అరటికాయలోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకును ముక్కలుగా చేసుకొని అది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలండి. తర్వాత కూరలోకి మళ్ళీ వేస్తామన్నమాట. వాటన్నిటిలోకి కొంచెం బియ్యపిండి కూడా వేసుకొని అదంతా మంచిగా కలుపుకోవాలి. ఇక్కడ కొత్తిమీర ఉంటే కొత్తిమీర అన్నా వేసుకోవచ్చండి. నా దగ్గర లేదని కరివేపాకు వేసాననమాట. ఇలాగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇది మన చేతికి అంటుకోకుండా స్మూత్‌గా ఉండలు చేసుకోవడం కోసం అని కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలండి. ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువ వేసుకోకూడదు. అవి అరటికాయని డామినేట్ చేయకూడదండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి మిగిలినవన్నీ ఎక్కువేస్తే అవి అరటికాయని డామినేట్ చేసి అరటికాయ కూర తిన్నట్టు ఉండదనమాట. మనకి ఉల్లిపాయ కూర తిన్నట్టు అనిపిస్తది. ఇలాగా చిన్న చిన్న బాల్స్‌లా చేసుకునేటప్పుడు అరటికాయ పేస్ట్ చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ రాసుకుంటే సరిపోతుందండి. ఇలాగ అన్నిటిని చిన్న ఉండల్లా చేసుకొని అన్నిటిని ఫ్రై చేసుకోవడమే. ఇవి చేసుకునే లోపల స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం కాగాక ఇలాగా మనం చేసుకున్న ఉండలన్నిటిని కొన్నిటిని వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేసేటప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలండి. వీటిని హై ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేస్తే పైన కలర్ వస్తాయి గానీ లోపల ఉడకవనమాట. అందుకే స్టవ్‌నెప్పుడు మీడియం ఫ్లేమ్‌లో ఉంచే వీటిని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు లోపల వరకు మంచిగా ఫ్రై అయ్యి కూర టేస్ట్ బావుంటుంది. మీకు ఇంకో విషయం చెప్పాలండి. వీటిని ఫ్రై చేసేటప్పుడే సగం బాల్స్‌ని తినేస్తారనమాట. అందుకే కూర వండాలి అనుకున్నప్పుడు సగం తినడానికి, సగం కూర కోసం అని ప్రిపేర్ అయ్యే కూర వండుతామనమాట. ఇలాగ అన్నిటిని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూర కోసమని ఉల్లిపాయల్ని పేస్ట్ చేసుకోవాలి. టమాటాలను కూడా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక జీలకర్ర అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ చేసుకున్నాం కదండీ! దాన్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ 2 కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం టమాటా ప్యూరీని వేసుకోవాలనమాట. ఇది వేసుకున్నాక ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ ఒక్కొక్కటి వేసుకొని ఆయిల్ పైకొచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలనమాట. ఇక్కడ ఉల్లిపాయ పేస్టు, టమాటా ప్యూరీ అనేది మన కూరని గ్రేవీని బట్టి వేసుకోవాలండి. దాన్ని బట్టి మనం ఎన్ని ఉల్లిపాయలు పేస్ట్ చేసుకోవాలా, ఎన్ని టమాటాలు పేస్ట్ చేసుకొని వేసుకోవాలా అన్నది మనం చేసుకునే కూరని బట్టి అనమాట. ఇప్పుడు చూడండి దగ్గరికి అయిపోయి ఆయిల్ బయటకొచ్చింది కదండీ! ఈ టైంలో గ్రేవీకి సరిపడా నీళ్లు పోసుకోవాలనమాట. నీళ్లు పోసుకున్న తర్వాత మళ్ళొకసారి మంచిగా కలుపుకొని ఇందులోకే నిలువుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకుంటే ఫ్లేవరు వీటన్నిటికి పట్టి టేస్ట్ బావుంటుందండి. అందుకే తాలింపులో వేయకుండా ఇప్పుడు వేయాలి. ఈ నీళ్ళన్నీ ఒకసారి మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న బాల్స్ అన్నిటిని ఇందులో వేసుకోవాలి. బాల్స్ వేసుకున్నాక ఒకసారి కలిపి కొంచెం సేపు ఉడకనివ్వాలి గానీ ఎక్కువసేపు ఇందులో ఉండనివ్వకూడదండి. కొంతసేపు అయిన తర్వాత కసూరి మేతి కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మరీ దగ్గరికి అయ్యే వరకు కూరను ఉంచకూడదండి. కొంచెం గ్రేవీతో ఉంచితేనే కూర చల్లారిన తర్వాత ఇంకా దగ్గరగా అవుతుందనమాట. ఇది చల్లారే లోపల ఈ బనానా బాల్స్ ఈ గ్రేవీని పీల్చుకొని కూర సూపర్‌గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అందరూ ఇష్టంగా తింటారు. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి. బాల్స్ అన్నిటిని ఫ్రై చేసి గ్రేవీలోకేసిన తర్వాత కూరని
ఎలా పడితే అలా తిప్పకూడదండి. చేపల పులుసుని ఎలా జాగ్రత్తగా తిప్పుతామో అలా తిప్పాలనమాట. స్పీడ్‌గా ఎలా పడితే అలా కలిపితే ఇలాగ గ్రేవీలో ఏసిన బాల్స్ అన్నీ విడిపోయే ఛాన్స్ ఉందండి. అందుకే చూసుకొని జాగ్రత్తగా కూరని తిప్పాలనమాట. మా వీడియోస్ ఎలా ఉన్నాయండి? నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.